ఇప్పుడు సదుపాయాల కమిటీ అని కమిటీ ఉంది మనకు, మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నే సమావేశం, దానికి నేను చైర్మన్గా నేను వివరిస్తున్నాను. నిన్నే సమావేశం అయ్యాం. ఆ సమావేశంలో సభ్యులందరూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్ని సభ ముందు పెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. అంటే దీని మీద అభిప్రాయాలు దేశం మీరు అందరూ ఆమోదించాలి కదా. దేవుని తప్పంది సార్. సభ్యులు కూడా తెలిసిందే తప్పు. దీనిపైన అలంబెల్లి రామకృష్ణారెడ్డి గారు నేను కమిటీలో మాట్లాడాం కదా సార్ ఎమ్మెల్యే సదుపాయాల గురించి. ధన్యవాదాలు అధ్యక్ష. సభ ముందు పెడితే అప్పుడు చేద్దామండి. నేను ఇప్పుడు జస్ట్ తెలియజేయడం తప్పే ఉంది. డిస్కషన్ అండి. గవర్నమెంట్కి పంపించడం కోసం మీ ఆమోదం పొందుతున్నాం అండి. సభలో మీ ఆమోదం పొంది గవర్నమెంట్ పంపించాలని నా ఆలోచన సార్. మీ ఒపీనియన్ చెప్పండి సార్. మీరు సీనియర్ సభాపతిగా చేశారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? థ్యాంక్ యూ సార్. సార్ నా అభిప్రాయం సార్, నార్మల్గా మనం కమిటీ రిపోర్ట్స్ సభ ముందు మనం ప్లేస్ చేసినప్పుడు మీరు తీర్మానం చేసేస్తే సరిపోతుంది సార్. ప్రభుత్వం దాన్ని పరిశీలించినాక మళ్ళీ ఇమీడియట్గా మీకు రిపోర్ట్ ఇస్తారు. అంటే సభలో కాకుండా అవును సార్, కమిటీలో పేపర్స్ ప్లేస్ ఉన్న టేబుల్గా మీరు అనౌన్స్ చేయండి సార్, సరిపోతుంది. అంటే సభ్యులందరికీ వివరణ వస్తుంది కదా. ఇచ్చారు కదా సార్, ఒపీనియన్స్ ఆల్రెడీ ఇచ్చారు సార్, రిప్రజెంటేషన్స్ కూడా తీసుకునే తయారు చేశారు సార్. అవును, అందుకనే దయచేసి మీరు యాజ్ పేపర్స్ లేడ్ ఆన్ ద టేబుల్ మీరు అనౌన్స్ చేస్తారు. అంటే నా ఆలోచన ఏంటి సార్, సభ ఆమోదం పొందిన తర్వాత గవర్నమెంట్కి పంపిస్తారని నా ఆలోచన. ఇస్తారు సార్, గవర్నమెంట్ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ సార్. ఓకే అండి. అచ్చన్ మనకి ఎప్పుడు నిబంధనలు ఏంటంటే హౌస్లో ఇది ప్లేస్ చేయడం వరకు ఉంటుంది. తప్పనిసరిగా ఇది ఇమీడియట్గా మేము దీని మీద గవర్నమెంట్కి పంపించడం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి డెసిషన్ కూడా తొందరగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెలుసు, అందుకే ముందే చెప్పాను. ఇది మనం ముందే చెప్పాను. ఇది ఒకవేళ మనం డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటే బిల్లు కంపల్సరీ రావాలి. బిల్లు వచ్చేటప్పుడు ఇంకా అభిప్రాయాలు చేసి అందులో మార్పులు చేర్పులు చేసి ముందుకెళ్ళొచ్చు. తప్పనిసరిగా గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత బిల్లు వస్తుంది. అదే ఇప్పుడు గవర్నమెంట్కి గవర్నమెంట్ అంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం. నివేదికను పంపిస్తున్నారు, ప్రభుత్వానికి ప్రవేశపెట్టారు సార్. ఓకే షూర్. కమిటీలు చేసాం సార్, సభ్యులు కాదు, కమిటీలో కూర్చొని కమిటీ మెంబర్స్ అంతా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలు పంపిస్తాం సార్. డోంట్ మేక్ ఇట్ కాంట్రవర్సీ అండి ప్లీజ్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, దానికోసం మాట్లాడడం. కాంట్రవర్సీ వద్దు. మీరు చెప్పండి. అధ్యక్ష, సదుపాయాల కమిటీ తొలి నివేదికని సభకు సమర్పిస్తున్నాను. ఈ కమిటీ సిఫార్సులు క్లుప్తంగా సభకు వివరించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి సభ్యులకు, మాజీ సభ్యులకు అత్యవసరమైన కనీస సౌకర్యాల గురించి మాత్రమే కమిటీ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే బాగుంటుందని సభాపతిగా తమరు అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా కమిటీ సభ్యులు వివిధ అంశాలను కూలంకషంగా చర్చించి ఈ క్రింది అంశాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. ఈ విషయాలపై పలు రాష్ట్రాల నుంచి
శాసన వ్యవస్థ సచివాలయం సేకరించి క్రోడీకరించిన సమాచారాన్ని దృష్టిలో అధ్యయనం చేసిన మీదట మొదటగా మాజీ శాసనసభ్యులకి పింఛను, మాజీ శాసనసభ్యుల పింఛను మణిపూర్లో కనీసం నెలకు 70,000 రూపాయలు గాను, పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్లో నెలకు కనీసం 60,000 గాను, హర్యానాలో తెలంగాణలో 50,000 రూపాయలు గాను ఉందన్న విషయాన్ని కమిటీ పరిగణలోకి తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు మాజీ శాసనసభ్యుల ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మాజీ సభ్యుల కనీస నెలసరి పింఛన్ని 30,000 నుంచి ప్రస్తుతానికి 50,000 గాను పెంచాలని, గరిష్ట నెలసరి పింఛన్ను 70,000కు పరిమితం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది అధ్యక్ష.